నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ హైకోర్టు జోన్ 2 భవన నిర్మాణానికి సీజేఐ శంకుస్థాపన. ప్రజాస్వామ్య పరిరక్షణలో న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని ఉద్ఘాటన. హైకోర్టు అన్ని వర్గాలకు ఆలయం వంటిదన్న రేవంత్ రెడ్డి. ప్రజాస్వామ్య స్ఫూర్తి నింపేలా కాంప్లెక్స్ భవనం నిర్మిస్తామని ముఖ్యమంత్రి ప్రకటన. ఖానాపూర్ మున్సిపాలిటీని కైవసం చేసుకున్న బీజేపీ. బీఆర్ఎస్ మద్దతుతో చైర్మన్ ఎన్నికల్లో విజయం. కీలక పదవులను పంచుకున్న రెండు పార్టీలు. అమరావతిపై కడుపు మంటతోనే జగన్ కొత్త నాటకమన్న టీడీపీ. మావిగన్ ప్రతిపాదనపై ప్రజలు నవ్వుకుంటున్నారని మంత్రి పార్థసారథి ఎద్దేవా. ఏపీలో 6 లక్షల సూర్యఘర్ కనెక్షన్లే లక్ష్యమన్న మంత్రి గొట్టిపాటి. ఉచిత సదుపాయాన్ని ఎస్సీ ఎస్టీలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. మాచర్ల పరువు హత్య కేసులో కీలక మలుపు. సిఐని సస్పెండ్ చేసిన ఎస్పీ. డబ్బు తీసుకొని చౌడేశ్వరిని తండ్రికి అప్పగించినట్లు నిర్ధారణ. పశ్చిమాసియాలో ఉధృతంగానే యుద్ధం. ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న కువైట్ ఆర్థిక శాఖ భవనం. బహ్రెయిన్లో చమురు శుద్ధి కేంద్రంపై బాంబులు. ఇరాన్లో అమెరికా రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం. రెండో పైలట్ను రక్షించిన ప్రత్యేక బలగాలు. కువైట్లో చికిత్స అందిస్తున్నట్లు ట్రంప్ వెల్లడి. ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజల హక్కులు కాపాడడంలో న్యాయ వ్యవస్థలు కీలక పాత్ర పోషిస్తాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. హైదరాబాద్లోని రాజేంద్రనగర్ వద్ద కొత్తగా నిర్మిస్తున్న హైకోర్టు 2వ జోన్ భవన నిర్మాణ పనులకు సీజేఐ శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే సింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్లోని రాజేంద్రనగర్ వద్ద కొత్తగా నిర్మిస్తోన్న హైకోర్టు 2వ జోన్ భవన నిర్మాణ పనులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే సింగ్, సీఎం రేవంత్ రెడ్డి, పలువురు న్యాయమూర్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శంకుస్థాపన ప్రదేశానికి చేరుకున్న సీజేఐకి రేవంత్ రెడ్డి సహా న్యాయమూర్తులు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం సీజేఐ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. భవన నిర్మాణానికి సంబంధించిన నమూనాలను పరిశీలించారు. నిర్మాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. వేద పండితుల సమక్షంలో జరిపిన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడిన తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్ ఏకే సింగ్, హైకోర్టు కాంప్లెక్స్ నిర్మాణంలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. సీజేఐ మార్గదర్శకత్వంలో తాము పనిచేస్తున్నామని వివరించారు. Chief Justice of India, in a recent address, he observed that courts must function like hospitals, places where every individual who enters finds reassurance, confidence and timely care. This powerful analogy reminds us that justice must not only be delivered but also felt, experienced and trusted by every citizen. His Lordship's vision continues to guide and inspire our collective efforts. తర్వాత మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, ఉన్నత న్యాయస్థానం అన్ని వర్గాలకు ఆలయం లాంటిదని తెలిపారు. హైకోర్టు కాంప్లెక్స్ ప్రాజెక్టు చేపట్టడం తనకు, ప్రభుత్వానికి గొప్ప అవకాశంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. It is a great opportunity for me, maybe a lifetime, that my government could initiate the project to build a new high court complex for Telangana. For a common citizen, the court represents the final door to knock, the last resort. The new high court will become an icon, a functional lifeline for society and democracy. This will be the platform where poor and weak will come and seeking justice. For the next 100 years, the poor, the weak, the voiceless and oppressed will come to this temple for justice. కోర్టు గది వెనుక మరో ప్రపంచం ఉంటుందని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. జడ్జీల నివాస సముదాయాల్లోనూ కార్యకలాపాలు నడుస్తూనే ఉంటాయని చెప్పారు. హైకోర్టు నిర్మాణ పనులు చేపడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. It is a matter of fact that when the public sees of a court is the bench, the emblem and the proceedings. That is the visible judiciary. But behind every courtroom, there is a world
that keeps it running. Today, as we lay the foundation for that world, I congratulate all those whose efforts have brought us here, especially the state government of Telangana, led by a dynamic chief minister who has been very positive and progressive approach in showing in the construction and development of the judicial infrastructure in the state of Telangana. What brings us here is not merely a ceremony, it is a constitutional duty that this not just as legal requirement but as a solemn commitment by the Republic. The judiciary and the state government have chosen to proceed in parallel, and rightly so. The existing High Court building, though historic, and I have an opportunity to see that very historical, very monumental building, no doubt, has fallen short of what this institution needs today. Therefore, creating infrastructure that caters to our requirements for the next, as rightly pointed out by Honorable Chief Minister, for next 100 years is not just a goal, it is a mandate. 60 ఎకరాల విస్తీర్ణంలో హైకోర్టు జోన్ 2 భవన నిర్మాణం జరగనుంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ పదవిని బీజేపీ కైవసం చేసుకుంది. నిన్న ఘర్షణలతో ఎన్నిక వాయిదా పడగా ఇవాళ రాజకీయ పరిణామాల మధ్య బీఆర్ఎస్ మద్దతుతో బీజేపీ చేజిక్కించుకుంది. బీజేపీ నుంచి అంకం మౌనిక చైర్పర్సన్ గాను, బీఆర్ఎస్ నుంచి వైస్ చైర్మన్గా మహమ్మద్ షోయబ్ ఎన్నికైనట్లు అధికారి జీవరత్నం ప్రకటించారు. ఖానాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 12 కౌన్సిలర్ స్థానాలు ఉండగా ఇటీవల ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ చెరో 4, కాంగ్రెస్ 3, స్వతంత్రులు 1 గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థి ఎక్సాఫిషియో ఓటుతో కాంగ్రెస్ బలం 5కు చేరింది. నిన్న చైర్పర్సన్ ఎన్నిక వేళ బీజేపీ అభ్యర్థి మౌనిక పేరును అధికారులు ప్రతిపాదించారు. దీనిపై ఎమ్మెల్యే బొజ్జు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్థి పేరు ఎలా ప్రతిపాదిస్తారంటూ ఆందోళనకు దిగడంతో అధికారులు ఇవాల్టికి వాయిదా వేశారు. పోలీసుల భారీ బందోబస్తు నడుమ ఈ ఉదయం ఎన్నిక ప్రారంభమైంది. బీఆర్ఎస్ మద్దతుతో బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా 7 సభ్యులు చేతులెత్తారు. ఫలితంగా ఆమె చైర్పర్సన్గా ఎన్నికైనట్లు అధికారి ప్రకటించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మహమ్మద్ షోయబ్ వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. హైదరాబాద్ నడిబొడ్డున 7,000 కోట్ల రూపాయల భూ కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. నాదర్గుల్ భూముల కుంభకోణంలో ప్రభుత్వ పెద్దలు భాగస్వాములయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల భూముల్ని గద్దల్లాగా తన్నుకుపోతున్నారని ధ్వజమెత్తారు. నాదర్గుల్లో 374 ఎకరాల భూమి విషయంలో కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. మరోవైపు గజ్వేల్లోని కేసీఆర్ క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలని మాట్లాడటాన్ని హరీష్ రావు తప్పుపట్టారు. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కార్యాలయంలో ప్రధాని మోదీ చిత్రపటం ఉందా అని ప్రశ్నించారు. ఫస్ట్ ఈ భూమి నాది అని ఒకతను క్లెయిమ్ చేసిండ్రు, శివరాజ్ బహదూర్. ఆయనది కాదు అని చంద్రబాబు నాయుడు పోరాటం చేసిండ్రు. ఆయనది కాదు అని రాజశేఖర్ రెడ్డి గారు గవర్నమెంట్ భూమి అని డిక్లేర్ చేసిండ్రు. ఆ తర్వాత వాళ్ళ హైకోర్టు, సుప్రీంకోర్టుకు పోయి ఈ భూమి శివరాజ్ బహదూర్ అని సుప్రీంకోర్టులో ఆర్డర్ తెచ్చుకున్నారు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు శివరాజ్ బహదూర్ది 373 ఎకరాలు అన్నదో అప్పుడు ఏమైతుంది, ఆటోమేటిక్గా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద చట్టం వస్తుంది. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ భూమి అమ్మడానికి అనుమతించదు. ఈ భూమి తప్పుడుగా అమ్మింది కనుక ఇది గవర్నమెంట్ భూమి, ప్రొహిబిటెడ్ ల్యాండ్ లో పెడుతున్నాం అని చెప్పి అప్పటి ఆర్డీఓ కందుకూర్ ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టినారు. తర్వాత ఆర్డీఓ రిజెక్షన్ మీద హైకోర్టు సింగిల్ బెంచ్ ఆర్డీఓ నిర్ణయం కరెక్ట్ అన్నది, హైకోర్టు డివిజన్ బెంచ్ ఆర్డీఓ నిర్ణయం కరెక్ట్ అన్నది. దాని మీద సుప్రీంకోర్టుకు పోతే ఈ నిమిషానికి సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నది. సుప్రీంకోర్టు ఎటువంటి స్టే కూడా ఇవ్వలేదు. స్టే ఇవ్వలేదు అంటే హైకోర్టు జడ్జిమెంట్ స్టాండ్స్ గుడ్. ఈ నిమిషానికి అది ఆర్డీఓ ఇస్ ద కస్టోడియన్ ఆఫ్ ద ల్యాండ్, ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్. కానీ అక్కడ ఏం జరుగుతుంది, అలా చుట్టూ ఫెన్సింగ్, చుట్టూ బౌన్సర్లు, ఆడ రోజుకొక బోర్డు వెలుస్తా ఉంది. స్వయంగా రెవెన్యూ మంత్రి భూముల వెనుక ఉంటే రెవెన్యూ మంత్రి కింద ఉండే చిన్న అధికారి ఆర్డీఓ పోయి ఆ భూములు ఎట్లా కాపాడతాడు? జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నవ్వుకుంటున్నారని సమాచార శాఖ మంత్రి పార్థసారథి ధ్వజమెత్తారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలే జగన్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ 3 రాజధానుల ఆలోచనను ఏపీ ప్రజలు చీత్కరించి 11 సీట్లు ఇచ్చారని గుర్తు చేశారు. అమరావతిపై జగన్ వైఖరి అభివృద్ధికి వ్యతిరేకమని ఆక్షేపించారు. అమరావతి విషయంలో జగన్ వ్యాఖ్యలతో రాబోయే రోజుల్లో వైసీపీకి పుట్టగతులుండవని ధ్వజమెత్తారు. మావిగన్ పేరును జగన్ ప్రతిపాదించి ఈ తరానికి తుగ్లక్ ఎలా ఉంటాడో చూపించారని ఎద్దేవా చేశారు. ఇది మావిగన్ అని చెప్పేసి మనందరం కూడా, ఈ జనరేషన్ వాళ్ళందరూ కూడా తుగ్లక్ అని పేరు విన్నాం తప్పితే తుగ్లక్ చేష్టలు ఏ విధంగా ఉంటాయో ఎవరు కూడా చూడాల. కానీ ఈ తరానికి ఆ అనుభవాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మిగిల్చారని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల అభిప్రాయాన్ని గౌరవించే ఆలోచన కానీ బాధ్యత కానీ ఉందా లేదా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నా. నేను మూర్ఖత్వపు ఆలోచన తప్పితే నువ్వు చేసే ఆలోచనలో తప్పు ఉందా లేదా అని చెప్పేసి ఎప్పుడన్నా ఆలోచించుకుంటారా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను ప్రజలందరూ కూడా ఆలోచించాలి.
ఈయన చెప్పే అబద్ధాల్ని ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి నాయకులకి నేను మనవి చేస్తా ఉన్నా. నేను మీరు కూడా తర్కించుకోండి. మీకు ముందు మనందరికీ తెలుగు వారికి ముందు మన రాష్ట్రం, మన రాష్ట్ర అభివృద్ధి, మన రాజధాని. ఏదైతే అబద్ధాలు చెప్తున్నారో అది వాస్తవం కాదు. ఇది ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. అమరావతిలో ఏదైతే పెట్టుబడి పెడుతున్నామో లేదా అప్పులు తీసుకొచ్చి ఏదైతే అభివృద్ధి చేస్తున్నామో ఆ అప్పులను తీర్చుకోగలిగిన సత్తా, అప్పులు తీర్చడమే కాకుండా ఇంకా మిగులు ఆదాయాన్ని ఇతర ప్రాంతాల అభివృద్ధికి సృష్టించగలిగిన రాజధాని అమరావతి కాబోతుందని చెప్పేసి మీ అందరికీ శవనీయంగా మనవి చేస్తాను. ఎస్సీ ఎస్టీలకు కూటమి ప్రభుత్వం పూర్తి ఉచితంగా అందిస్తున్న పీఎం సూర్యఘర్ను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పిలుపునిచ్చారు. నేటి నుంచి ఈ నెల 14 వరకు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నామని వెల్లడించారు. ప్రతి నియోజకవర్గంలో 2000 చొప్పున సూర్యఘర్ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఏపీ వ్యాప్తంగా 6 లక్షల కనెక్షన్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. డిమాండ్కు తగ్గట్టు విద్యుత్ సరఫరా చేయాలంటే సూర్యఘర్ ఓ చక్కటి పరిష్కారమని మంత్రి అభిప్రాయపడ్డారు. సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచడం పర్యావరణ హితం కూడా అని గుర్తు చేశారు. పీఎం కుసుమ్ ద్వారా రానున్న రోజుల్లో పగటిపూట 9 గంటలు రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయిందని వెల్లడించారు. మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి నివాళులర్పించారు. బాబు జగజీవన్ రామ్ విద్యార్థి దశ నుంచే అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి జన చైతన్యం తెచ్చారని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన జీవితాంతం కృషి చేశారని కొనియాడారు. సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్గా పనిచేసి చట్టసభలో తన సత్తా చూపిన ఆయన ఆఖరి క్షణం వరకు దళిత జాతి సముద్ధరణ కోసమే తప్పించారని తెలిపారు. బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా దేశానికి వారు అందించిన సేవలను స్మరించుకుందామని పిలుపునిచ్చారు. స్వాతంత్ర సమరయోధుడు మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా తన నివాసంలో చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. అణగారిన వర్గాలు, కార్మికుల సంక్షేమం కోసం జగజీవన్ రామ్ చేసిన కృషిని సీఎం కొనియాడారు. కుల వివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారని, దళితుల హక్కుల కోసం జీవితాంతం పనిచేశారని గుర్తు చేసుకున్నారు. బాబూజీ స్ఫూర్తితో తెలంగాణలో సామాజిక న్యాయం, అన్ని వర్గాల మేలు కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. కంటోన్మెంట్ బాలరం వాయి కూడలి వద్ద బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి బాబు జగజీవన్ రామ్ చేసిన సేవను గుర్తు చేసుకున్నారు. పశ్చిమాసియాలో 37వ రోజు పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ మౌలిక వస్తువుల లక్ష్యంగా ఇజ్రాయెల్ విరుచుకుపడుతుండగా ఇరాన్ కూడా తీవ్రస్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటోంది. ఇజ్రాయెల్ పైకి భారీగా క్షిపణులను ప్రయోగించగా టెల్ అవీవ్ సహా అనేక ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. అటు ఇరాన్ పంపిన డ్రోన్లు కువైట్లో విధ్వంసం సృష్టించాయి. బహ్రెయిన్లోని బాక్కో చమురుశుద్ధి కేంద్రం దెబ్బతింది. పశ్చిమాసియాలో యుద్ధం రోజురోజుకు ఉధృతం అవుతూనే ఉంది. ఒక్కరోజే 7 విడతలుగా ఇరాన్ క్షిపణులు జెరూసలేం నగరంలోకి దూసుకెళ్లాయి. అయితే వాటన్నింటినీ ఐడిఎఫ్ మధ్యలోనే కూల్చివేసింది. బహ్రెయిన్లోని బాప్కో చమురుశుద్ధి కేంద్రం ఇరాన్ దాడుల్లో తీవ్రంగా దెబ్బతింది. అక్కడి చమురు నిల్వలకు మంటలు అంటుకోవడంతో పెద్ద ఎత్తున పేలుళ్లు సంభవించాయి. ఇరాన్ దాడుల్లో కువైట్లో విధ్వంసం జరిగింది. డ్రోన్ల దాడిలో కువైట్ ఆర్థిక శాఖకు చెందిన భవనం దెబ్బతింది. కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని డ్రోన్లు తాకడంతో భారీ పేలుళ్లు సంభవించాయి. కువైట్లో ఒక గ్యాస్ కేంద్రం మంటల్లో చిక్కుకుంది. ఈ దాడులతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇరాన్ వ్యాప్తంగా 200కు పైగా ప్రభుత్వ మౌలిక సదుపాయాల లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఇరాన్లోని ఐఆర్జీసీకి చెందిన కేంద్ర ఆయుధాగారంపై దాడి చేసినట్లు పేర్కొంది. బాలిస్టిక్ క్షిపణుల తయారీ, నిల్వ, అభివృద్ధి కేంద్రాలు, ఐఆర్జీసీ గగనతల రక్షణ వ్యవస్థలపై దాడులు జరిగాయని వివరించింది. లెబనాన్లో 140కి పైగా హెజ్బొల్లా మౌలిక సదుపాయాలు, రాడ్వాన్ ఫోర్స్ ప్రధాన కార్యాలయాన్ని దెబ్బతీసినట్లు ఐడిఎఫ్ తెలిపింది. 48 గంటల్లో ఒప్పందం కుదుర్చుకోకుంటే భీకర దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన హెచ్చరికలను ఇరాన్ కొట్టిపారేసింది. ట్రంప్ అల్టిమేటంను నిస్సహాయమైన, అస్థిరమైన, మూర్ఖపు చర్యగా అభివర్ణించింది. ట్రంప్ కోసం నరక ద్వారాలు తెరుచుకుంటాయని హెచ్చరించింది. వరుస ఓటములను చవిచూస్తోన్న వేళ యుద్ధోన్మాదుడైన ట్రంప్ నిరాశ, అవివేకంతో నియంత్రణ కోల్పోయి మాట్లాడుతున్నారని ఐఆర్జీసీ సైనిక ప్రతినిధి ఎద్దేవా చేశారు. ఇరాన్ జాతీయ ఆస్తులు, మౌలిక సదుపాయాలపై నిజంగా దాడులు చేస్తే గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా స్థావరాలపై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. ఇజ్రాయెల్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటామని, గల్ఫ్ దేశాల్లోని అమెరికా అఫిలియేటెడ్ స్కూళ్లు సహా ఇతర అన్ని సంస్థలపై విరుచుకుపడతామని స్పష్టం చేశారు.
ఇరాన్ గిడ్డపై అమెరికా గూఢచార సంస్థ సిఐఏ ప్రత్యేక దళాలు కలిసి అసాధ్యమైన మిషన్ను సుసాధ్యం చేశాయి. F-15 యుద్ధ విమానంలోని వెపన్ సిస్టమ్స్ ఆఫీసర్ను అత్యంత సాహసోపేతంగా రక్షించాయి. అమెరికన్ కమాండోలు ఇరాన్ సైనికుల హోరాహోరీ పోరు మధ్య ఈ హై వోల్టేజ్ ఆపరేషన్ జరిగింది. చివరికి యుఎస్ కమాండోలు పైచేయి సాధించి F-15 అధికారిని ఇరాన్ సరిహద్దులు దాటించారు. ఆపరేషన్ తర్వాత కొన్ని విమానాలు శత్రువులకు చిక్కకుండా తామే పేల్చేశామని అమెరికా చెబుతోంది. అయితే వాటిని తామే ధ్వంసం చేశామని ఇరాన్ ప్రకటించింది. తమ 5 సైనికులు చనిపోయారని తెలిపింది. ఇరాన్ కూల్చివేసిన అమెరికన్ F-15 ఫైటర్ జెట్లో వెపన్ సిస్టమ్స్ ఆఫీసర్ను అమెరికా స్పెషల్ ఫోర్సెస్ అత్యంత సాహసోపేతంగా రక్షించాయి. శక్తివంతమైన శత్రు భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ అమెరికన్ కమాండోలు తమ పనిని అత్యంత సమర్థంగా పూర్తి చేశారు. మదర్ ఆఫ్ ఆల్ రెస్క్యూ ఆపరేషన్స్గా చెబుతోన్న ఈ చర్యలో అమెరికా గూఢచార సంస్థ సిఐఏ కీలక పాత్ర పోషించింది. అమెరికా అధికారి లొకేషన్కు సంబంధించి వదంతులను వ్యాప్తి చేస్తూ ఇరాన్ బలగాలను తప్పుదోవ పట్టించింది. ఇంతలో దేహ్ దస్ట్ పర్వతాల్లో అమెరికా అధికారి శత్రువులకు చిక్కకుండా తిరుగుతూ ప్రాణాలు రక్షించుకున్నాడు. తన దగ్గరున్న కమ్యూనికేషన్ డివైస్తో అమెరికన్ అధికారులతో సంప్రదింపులు జరిపాడు. శాటిలైట్స్, డ్రోన్లతో ట్రాక్ చేసి ఆ అధికారి ఉన్న ఖచ్చితమైన ప్రదేశాన్ని గుర్తించిన సిఐఏ అమెరికా సైన్యానికి పంపింది. వెంటనే జాలీ గ్రీన్, బ్లాక్ హాక్ హెలికాప్టర్లు, వార్హగ్ అటాక్ F-35 ఫైటర్ జెట్లు, కార్గో విమానాలు, స్పెషల్ కమాండోలు రంగంలోకి దూకారు. శత్రు రాడార్లు జామ్ అయిన వెంటనే ఆపరేషన్ మొదలైంది. పక్కాగా ఆపరేషన్ చేపట్టినప్పటికీ అనుకున్నంత సులువుగా పని పూర్తి కాలేదు. ఆ ఆఫీసర్ను పట్టుకున్న పౌరులకు $66,000 పారితోషికం ఇస్తామని ఇరాన్ సైన్యం ప్రకటించింది. దీంతో స్థానిక గిరిజన మిలీషియాలు రంగంలోకి దిగాయి. అమెరికా సైన్యం కదలికలను గుర్తించిన తర్వాత IRGC సైనికులు కూడా అక్కడకు చేరుకున్నారు. అమెరికా కమాండోలను ఇరాన్ గ్రౌండ్ ఫోర్స్, మిలీషియాలు తీవ్రంగా ప్రతిఘటించాయి. కానీ వారికి వైమానిక దళం లేకపోవడంతో అదృష్టం అమెరికాను వరించింది. పైనుంచి బ్లాక్ హ్యాక్, A-10 వార్హగ్లు ఇరాన్ దళాలపై బుల్లెట్లు, బాంబుల వర్షం కురిపించాయి. ఈ క్రమంలో కొన్ని గంటలు భీకర ఎదురుకార్పుల తర్వాత వెపన్స్ సిస్టమ్స్ అధికారిని అమెరికన్ కమాండోలు కాపాడగలిగారు. ఆపరేషన్ తర్వాత కొన్ని విమానాల్ని అమెరికా అక్కడే వదిలేయాల్సి వచ్చింది. అవి శత్రువులకు చిక్కకూడదన్న ఉద్దేశంతో వాటిని అమెరికన్ కమాండోలు పేల్చేశారు. తర్వాత వెపన్స్ సిస్టమ్స్ ఆఫీసర్ను కువైట్ తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు అమెరికా సైనిక వర్గాలు తెలిపాయి. శత్రువుల వద్ద తమ వారిని అమెరికా సైన్యం ఎప్పటికీ ఒంటరిగా విడిచిపెట్టదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆఫీసర్ త్వరలోనే కోలుకుంటారని తెలిపారు. విజయవాడ ఉగ్రలింకుల కేసులో 5వ రోజు నిందితుల కస్టడీ విచారణ కొనసాగుతోంది. విజయవాడ టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ఇంటెలిజెన్స్ అధికారులు నిందితులను ప్రశ్నిస్తున్నారు. 4 రోజులుగా వివిధ కోణాల్లో ప్రశ్నించిన అధికారులు కీలక విషయాలను రాబట్టినట్టు సమాచారం. రహంతుల్లా షరీఫ్, మహమ్మద్ డానిష్, మీర్జా సొహైల్ బేగ్, సైదా బేగం, అబ్దుల్ సలాంను విచారిస్తున్నారు. జిహాద్ కోసం తాము ప్రాణాలకు తెగించి దేనికైనా సిద్ధపడ్డామని శనివారం జరిపిన విచారణలో నిందితులు వెల్లడించినట్లు తెలిసింది. AQIS, ISISతో సంబంధాలు కొనసాగిస్తున్నామని అంగీకరించినట్లు సమాచారం. కొన్ని రోజులు ఆగి ఉంటే జిహాదీ శిక్షణ నిమిత్తం పాకిస్తాన్ వెళ్లే వాళ్లమని చెప్పినట్టు తెలిసింది. 5 నిందితుల కస్టడీ నేటితో ముగియనుంది. మిగిలిన నిందితుల కస్టడీ పిటిషన్పై సోమవారం కోర్టులో విచారణ జరగనుంది. వీరి కస్టడీతో పాటు హోంలో ఉన్న మైనర్ను కూడా ప్రశ్నించిన అనంతరం కేసును నగర పోలీసులు జాతీయ దర్యాప్తు సంస్థకు బదిలీ చేయనున్నారు. పల్నాడు జిల్లా మాచర్లలో కలకలం రేపిన పరువు హత్య కీలక మలుపు తిరిగింది. ఈ పరువు హత్య వెనుక మాచర్ల సిఐ తొరక వెంకటరమణ ఉన్నట్లు విచారణలో తేలింది. 23 ఏళ్ల చౌడేశ్వరి గత నెల 4న ఇంట్లో నుంచి వెళ్లిపోయి ప్రేమించిన నాగరాజును పెళ్లి చేసుకుంది. బంధువులకు తెలిస్తే పరువు పోతుందని భావించిన చౌడేశ్వరి తండ్రి సొంత కుమార్తెనే చంపేశాడు. ప్రేమ పెళ్లి చేసుకున్న కుమార్తె ఆచూకీ చెబితే డబ్బులు ఇస్తానని ఆమె తండ్రి ఎర చూపాడు. కాసులకు కక్కుర్తిపడ్డ సిఐ వెంకటరమణ డీల్కు ఓకే చెప్పాడు. ఈ క్రమంలో నవదంపతులు చౌడేశ్వరి, నాగరాజు నర్సరావుపేటలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నట్లు నాగరాజు స్నేహితుడు ఖాజా ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. చౌడేశ్వరి నాగరాజును మాచర్ల స్టేషన్కు తీసుకెళ్లారు. గత నెల 17న ఆమెను బలవంతంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ తర్వాత ప్రేమ పెళ్లి చేసుకున్న కుమార్తెను తండ్రి చంపేశాడు. ఈ హత్యలో తన పేరు బయటపడకుండా ఉండేందుకు సిఐ పోస్టుమార్టం రిపోర్ట్ను కూడా తారుమారు చేయాలని చూశారు. కానీ పోస్టుమార్టం రిపోర్టులో ఆత్మహత్య ఆనవాళ్లు లేవని వైద్యులు తేల్చడంతో సిఐ బండారం బయటపడింది. చౌడేశ్వరిని బలవంతంగా తల్లిదండ్రులకు అప్పగించి పరువు హత్యకు కారణమయ్యారని వెంకటరమణ సస్పెండ్ చేస్తూ పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. కడప జిల్లా వేంపల్లి సమీపంలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. వీరన్నగట్టుపల్లె వద్ద విద్యుత్ వైర్లు తాకడంతో బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన 21 మంది ప్రయాణికులు కిందకు దిగారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు. అప్రోచ్ రోడ్డుకు మట్టి ఎత్తుగా వేయడం వల్ల విద్యుత్ లైన్ బస్సును తాకిందని తెలుస్తోంది.
హైదరాబాద్ మాదాపూర్ పరిధిలో డీసీఎం బీభత్సం సృష్టించింది. రాత్రి స్కూటీపై వెళ్తోన్న దంపతులను డీసీఎం ఢీకొట్టగా మహిళ మృతి చెందింది. మాదాపూర్ మైండ్ స్పేస్ నుంచి స్కూటీని వాహనం ఈడ్చుకెళ్లింది. కొంత దూరం వెళ్ళాక స్కూటీపై నుంచి మహిళ భర్త పక్కకు పడిపోగా ఆమెను కిలోమీటర్ మేర వాహనం ఈడ్చుకెళ్లింది. స్కూటీని ఈడ్చుకెళ్లడం గమనించిన స్థానికులు వెంబడించి డీసీఎంను ఆపారు. డ్రైవర్ పరారీ కాగా క్లీనర్కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దంపతులిద్దరిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా హానియా ఆయేషా చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. తీవ్ర గాయాల పాలైన ఆయేషా భర్త అబ్దుల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేరళకు చెందిన దంపతులు ఆయేషా అబ్దుల్ ఓ బంగారు ఆభరణాల దుకాణంలో పనిచేస్తున్నారు. కూకట్పల్లిలో సినిమా చూసి మహేశ్వరం తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ తెల్లవారుజామున మద్యం మత్తులో కొందరు యువకులు బీభత్సం సృష్టించారు. అతి వేగంతో కారు నడుపుతూ ఆర్టీసీ బస్సును అడ్డగించి డ్రైవర్పై దాడి చేసి బస్సు అద్దాలను పగలగొట్టారు. పటాన్ చెరువు నుంచి కోఠీకి వెళ్తున్న బర్కత్పురా డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును మాదాపూర్ గూగుల్ ఆఫీస్ సమీపంలో ఒక ఆడీ కారు ఓవర్టేక్ చేసి అడ్డంగా ఆగింది. బస్సును ఆపిన యువకులు డ్రైవర్ మొయినుద్దీన్తో గొడవకు దిగారు. ఆగ్రహంతో రోడ్డు పక్కన ఉన్న రాళ్లను తీసుకుని బస్సు అద్దాలపై విసిరారు. అదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఒక బైకర్కు రాయి తగలడంతో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటన అనంతరం నిందితులు కారులో అక్కడి నుంచి పరారయ్యారు. డ్రైవర్ మొయినుద్దీన్ ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కారులో ఉన్న ఇద్దరు యువకులు, ఒక యువతి మద్యం మత్తులో ఉన్నట్లు డ్రైవర్ ఆరోపించారు. అసోంను ఏకం చేయడానికి సంగీతకారుడు జుబిన్ గార్గ్ తన జీవితమంతా కృషి చేశారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఆయన ఎవరితోనూ దురుసుగా ప్రవర్తించలేదని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థుల తరపున బిశ్వనాథ్ జిల్లాలో ప్రచారం చేసిన రాహుల్ బీజేపీ అసోం సీఎంపై విమర్శలు చేశారు. దేశంలో అత్యంత అవినీతిపరుడైన సీఎం హిమంతా బిశ్వ శర్మపై తమ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత చర్యలు తీసుకుంటుందని రాహుల్ ప్రకటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను గుర్తు చేశారు. कि आपके जो 6 कम्युनिटीज हैं उनको हम एसटी स्टेटस दे देंगे। टी वर्कर्स को 450 रुपए दिन के हम देने वाले हैं। जैसे ही हमारी सरकार यहां आएगी सबसे पहला काम मंथली कैश ट्रांसफर हर महिला के बैंक अकाउंट में। जो भी महिला छोटा बिजनेस चालू करना चाहती है उसको 50,000 रुपए बिजनेस चालू करने के लिए बैंक अकाउंट में पैसा, कि 100 दिन के अंदर जुबिन गर्ग के मामले में जिसको सजा मिलनी है मिलेगी और कार्रवाई की जाएगी। తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ డీఎంకే మేనిఫెస్టోను 2026 ఎన్నికల సూపర్ స్టార్గా అభివర్ణించారు. ఎవరు ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు తమ పార్టీ వాగ్దానాలను మాత్రమే విశ్వసిస్తారని పేర్కొన్నారు. విరుద్ధనగర్లో జరిగిన భారీ బహిరంగ సభలో స్టాలిన్ పాల్గొన్నారు. 6 ఏళ్ల పిల్లల నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు అందరూ డీఎంకే ఎన్నికల మేనిఫెస్టోను ఇష్టపడుతున్నట్లు చెప్పారు. అందుకే 2026 ఎన్నికల్లో తమ మేనిఫెస్టోను సూపర్ స్టార్గా ప్రవేశపెడుతున్నట్లు స్టాలిన్ తెలిపారు. ఈ ఎన్నికలు తమిళనాడు జట్టు, ఢిల్లీ జట్టు మధ్య జరుగుతున్న పోరాటమని స్టాలిన్ పేర్కొన్నారు. అన్నా డీఎంకే అధినేత పళనిస్వామి అబద్ధాల కోరు అని ఆరోపించిన స్టాలిన్ మోసానికి పర్యాయపదమని విమర్శించారు. జయలలిత నుంచి శశికళ, పన్నీరు సెల్వం వరకు అందరినీ మోసం చేశారని ధ్వజమెత్తారు. ద్రవిడ మోడల్ 2.0 ద్వారా తమ రికార్డులను తామే బద్దలు కొట్టే పాలన అందిస్తామని స్టాలిన్ హామీ ఇచ్చారు. అసోంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. అసోంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్న సీఎం హిమంతా బిశ్వ శర్మ ఓటర్లతో మమేకమవుతున్నారు. బీజేపీ ప్రచార గీతానికి నృత్యం చేస్తూ ఓటర్లలో ఉత్సాహం నింపారు. బొంగైగావ్ ప్రచార సభలో పాల్గొన్న సీఎం బిశ్వ శర్మ పార్టీ ప్రచార గీతానికి ఉత్సాహంగా స్టెప్పులు వేశారు. చంద్రుడి వైపు దూసుకెళ్తున్న ఆర్టెమిస్ 2 వ్యోమగాములకు మరోసారి టాయిలెట్ సమస్య ఎదురైంది. $23 మిలియన్ వ్యయంతో రూపొందించిన ఈ అత్యాధునిక టాయిలెట్ ప్రయోగం జరిగినప్పటి నుంచే మొరాయిస్తోంది. తాజాగా అక్కడ కాలిన వాసన వచ్చినట్లు వ్యోమగాములు మిషన్ కంట్రోల్ సెంటర్కు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతానికి వ్యోమగాములు యూరిన్ కలెక్షన్ బ్యాగులను వాడాల్సిందిగా మిషన్ కంట్రోల్ సూచించింది. అయితే ఘన పదార్థాల విసర్జనకు మాత్రం టాయిలెట్ ఇంకా అందుబాటులోనే ఉందని నాసా తెలిపింది. మూత్రం బయటికి వెళ్లే పైపుల్లో మంచు గడ్డకట్టి అడ్డంకి ఏర్పడి ఉండవచ్చని నాసా ఇంజనీర్లు అనుమానిస్తున్నారు. చంద్రుడి దిశగా సగం కంటే ఎక్కువ దూరం ప్రయాణించిన వ్యోమగాములు భూమి చాలా చిన్నదిగా కనిపిస్తోందని, జాబిల్లి మాత్రం పెద్దగా అయ్యాడని ఉత్సాహంగా చెప్పారు. సోమవారం నాటికి వీరు చంద్రుడి సమీపానికి చేరుకుంటారు. ఏప్రిల్ 10న పసిఫిక్ మహాసముద్రంలో స్ప్లాష్ డౌన్ కానున్నారు. ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ హైకోర్టు జోన్ 2 భవన నిర్మాణానికి సీజేఐ శంకుస్థాపన. ప్రజాస్వామ్య పరిరక్షణలో న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని ఉద్ఘాటన. హైకోర్టు అన్ని వర్గాలకు ఆలయం వంటిదన్న రేవంత్ రెడ్డి. ప్రజాస్వామ్య స్ఫూర్తి నింపేలా కాంప్లెక్స్ భవనం నిర్మిస్తామని ముఖ్యమంత్రి ప్రకటన. ఖానాపూర్ మున్సిపాలిటీని కైవసం చేసుకున్న బీజేపీ. బీఆర్ఎస్ మద్దతుతో చైర్మన్ ఎన్నికల్లో విజయం. కీలక పదవులను పంచుకున్న 2 పార్టీలు.
అమరావతిపై కడుపు మంటతోనే జగన్ కొత్త నాటకమన్న టీడీపీ. మావిగన్ ప్రతిపాదనపై ప్రజలు నవ్వుకుంటున్నారని మంత్రి పార్థసారథి ఎద్దేవా. ఏపీలో 6 లక్షల సూర్యఘర్ కనెక్షన్లే లక్ష్యమన్న మంత్రి గొట్టిపాటి. ఉచిత సదుపాయాన్ని ఎస్సీ ఎస్టీలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. మాచర్ల పరువు హత్య కేసులో కీలక మలుపు. సిఐని సస్పెండ్ చేసిన ఎస్పీ. డబ్బు తీసుకొని చౌడేశ్వరిని తండ్రికి అప్పగించినట్లు నిర్ధారణ. పశ్చిమాసియాలో ఉధృతంగానే యుద్ధం. ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న కువైట్ ఆర్థిక శాఖ భవనం. బహ్రెయిన్లో చమురు శుద్ధి కేంద్రంపై బాంబులు. ఇరాన్లో అమెరికా రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం. 2వ పైలట్ను రక్షించిన ప్రత్యేక బలగాలు. కువైట్లో చికిత్స అందిస్తున్నట్లు ట్రంప్ వెల్లడి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.